సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం సర్వీస్ ఓరియెంటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. నౌ ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఇన్వెంటరీ ఎందుకు చేయాలి? ఏ పర్పస్ కోసం చేయాలి? దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్వెంటరీ కిందకొస్తాయి? ఎవరు ఇన్వెంటరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది? అసలు ఏంటి? మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే? కంపెనీలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని ఒకసారి పోస్ట్ చేయడానికి ఇన్వెంటరీని యూస్ చేస్తాం సార్. లైక్ ఓకే. మొబైల్స్ గానీ, హ్మ్. ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ హ్మ్. కొన్ని సార్. టాలీ ప్రైమ్ ఒక బల్క్ 7.0లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ షర్ట్ కానీ వాచ్ కానీ ఓకే మీరు మీరు చేసిన డ్రెస్సెస్ కానీ ఓకే షూస్ కానీ మీరు ఉపయోగించే ఫర్నిచర్ కానీ ఇంట్లో ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ మీరు ఉపయోగించే ఆటోమొబైల్స్ కానీ ఇవన్నీ ఏంటి వీటిని ఏమంటారు ఐటమ్స్ అంటారు. వీటిని ఏమంటారు ఐటమ్స్ అని ఐటమ్స్. అంటారు. అంటే ఈ యొక్క ఇన్వెంటరీ ఏమని చెప్పొచ్చు అంటే మనము బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. అంటే పర్టికులర్ గా ఐటమ్స్ ని మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది? నేచర్ ఆఫ్ బిజినెస్. నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ను బట్టి నీది మొబైల్ షాపా, ఫర్నిచర్ షాప్సా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాపా, ఆటోమొబైల్ షాపా, బైక్స్ షాపా, బైక్స్ కంపెనీనా, కార్ కంపెనీనా? సో ఇక్కడ పర్చేజ్ జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది. పర్చేజ్ చేస్తాం ఎవరి నుంచి? సప్లయర్ నుంచి. సేల్ చేస్తాం ఎవరికి? కస్టమర్స్ కి. పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుంచి, సేల్ చేస్తాం కస్టమర్ కి. ఈ మధ్యలో ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ షాప్ అనుకోండి. మీ దగ్గర వివో మొబైల్ ఉంటుంది, ఓప్పో మొబైల్ ఉంటుంది. ఓకే. సో తర్వాత శాంసంగ్ ఉంటుంది. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు. బెంగళూరు. అక్కడ మీరు ఒక్కొక్క మొబైల్ 10,000తో పర్చేజ్ చేస్తారు. లోకల్ గా మీరు 15,000కి సేల్ చేస్తారు. అంటే మీ మార్జిన్ యాడ్ చేసుకుంటారు, ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు. అవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మొదలు పెడతారు. ఓకే. సో ఇక్కడ మీకు జరిగే మధ్యలో ట్రావెలింగ్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లాడ్జ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కలుపుకొని మీరు దాని మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తే నేను ప్రాఫిట్ లో ఉన్నానని చూసి మీరు మార్కెట్ లో కస్టమర్ కి సేల్ చేస్తారు. సో ఇక్కడ పర్చేజ్ అంటే ఇన్వర్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి? దీన్ని మనం ఏ విధంగా చేయాలి? ఎలా రిపోర్ట్స్ చెక్ చేయాలి? స్టాక్ సమ్మరీ ఏ విధంగా చెక్ చేయాలి? ఓకే. మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి? ఇవన్నీ కూడా మనం టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఇంకా మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ 25 తో స్టార్ట్ అవుతుంది, 31/3/26 కి ఎండ్ అవుతుంది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అయితే 26 to 27. మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీ కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఎలా చేయాలనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే. ఇక్కడ చూడండి మనకి పేజీ నెంబర్ 50 అర్జున్ మొబైల్ స్టోర్ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 5 lakhs కంపెనీలో డిపాజిట్ చేశారు బ్యాంక్ లో. తర్వాత బాలు మొబైల్ స్టోర్ నుంచి ఒక మొబైల్స్ 3 రకాల ఐటమ్స్, ఎయిర్ డోవ్స్ 3 రకాల ఐటమ్స్, పెన్ డ్రైవ్స్ 3 రకాల ఐటమ్స్. ఆ క్వాంటిటీ రేట్ పర్చేజ్ చేసాము, వాటినే కస్టమర్ కి సేల్ చేసాము. ఫైనల్ గా ఎక్స్పెన్సెస్, పేమెంట్స్, రిసిప్ట్స్ ఉంటాయి. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఇన్వెంటరీలో చూస్తాం. అర్జున్ మొబైల్ స్టోర్.
ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ట్రై చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే చేసి ఉంటారు. ఇప్పటి నుంచి మనకి ఏమొస్తుంది? వాటితో పాటు బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి చెప్పబోయేటివి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ లో పెట్టాలి. ఈ 2 ఆప్షన్స్ ఎస్ లో ఉంటేనే నీకు స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ వస్తాయి. లేదంటే రావు. మిగతాటివి నో పెట్టండి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఎలా చేయాలనేది ఈ సెషన్ అనమాట. యాక్సెప్ట్ ఆర్ నో? సెట్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓజర్ కీస్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. చూడండి, ఈ రోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి, స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, ఐటమ్స్, యూనిట్స్. ఇంతవరకు మనకి ఏమున్నాయి? అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కనిపించకూడదు అనుకున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎఫ్ లెవెల్లో ఉంటుంది. ఇవి కన్నా నో పెట్టారనుకోండి, కంట్రోల్ ఏ అంటే సేవ్. క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ కనిపించవు. మళ్ళీ వేసి పెట్టారనుకోండి, కనబడతాయి. ఓకే, ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చెప్పండి? క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. పర్చేజ్ అకౌంట్స్ డైరెక్ట్ సేవ్. కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్. సన్డ్రీ క్రెడిటార్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్. సన్డ్రీ డెప్టార్స్. కంట్రోల్ ఏ. టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. సన్డ్రీ క్రెడిటార్స్. కంట్రోల్ ఏ. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ. ఇవన్నీ మీకు రెగ్యులర్ గా తెలుసు. ఇప్పుడు మనం ఇన్వెంటరీలోకి వెళ్తున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము స్టాక్ యూనిట్స్ వేసుకోవాలి. మీరు చెప్పండి ఎగ్జాంపుల్స్. మొబైల్స్ ఎలా పర్చేజ్ చేస్తారు? ఎలా కొలుస్తారు మొబైల్స్ ని? ఎలామా? నెంబర్సా, బాక్సెసా, పీసెసా, కేజీసా? ఎలా ఐడెంటిఫై చేస్తాం మొబైల్స్ ని? నెంబర్స్. బనానాస్ మా ఎలా కొలుస్తాం బనానా? డజన్ ఆర్ నంబర్ సార్? ఎలా? డజన్స్. నంబర్స్ ఆర్ డజన్? యాపిల్స్ ఎలా కొలుస్తాం? నంబర్స్. కేజీస్. సర్స్ పీసెస్. ఓకే, సో తర్వాత మనకి ఎయిర్ డోవ్స్, బాక్సెస్ లా తీసుకోవచ్చు, వీలైతే నెంబర్స్ లా కూడా తీసుకోవచ్చు. ఇలా మనము మన బిజినెస్ కి రిలేటెడ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మనకి ఇన్వాయిస్ లోనే ఉంటాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీకు చూపించాను అనమాట. మనకి ప్రాబ్లంలో ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. క్వాంటిటీ అన్ని నెంబర్స్ లోనే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో ఎక్స్ట్రా కూడా రావచ్చు. ఎన్ఓఎస్ నెంబర్స్, పీసీ పీసెస్, పీకే ప్యాకెట్స్,
తర్వాత నెక్స్ట్ కేజీ, కిలోగ్రామ్స్, ఇంకా బిఎక్స్ బాక్సెస్, బీటీ బాటిల్స్. నెక్స్ట్ ప్రాబ్లం వస్తాయి, జస్ట్ ముందే చూపిస్తాను. ఓకే, సిఎస్ కార్టూన్స్, ఇలాగా ఓకే, ఇలా తీసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? మొబైల్స్, ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఫైనల్ గా ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ ప్లేస్ లోకి వస్తాయి. కేటగిరీ లేదు, నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. ఐటమ్ లేక వెళ్ళదు. ఇలా ఉంటుంది ఐటమ్ బాక్స్ వితౌట్ ఇన్ లైక్ జిఎస్టి. వివో, నోకియా, ఓపో అన్ని నెంబర్స్ లో ఉన్నాయి. వివో వివో ఏ గ్రూప్ కిందకి వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినాయి మొబైల్స్. యూనిట్స్ ఎలా వస్తాయి? నంబర్స్. నోకియా మొబైల్స్ నంబర్స్. ఓపో మొబైల్స్ నంబర్స్. నెక్స్ట్ బోట్, ఎయిర్డబ్స్ నంబర్స్. జేబిఎల్ ఎయిర్డబ్స్ నంబర్స్. నాయిస్ ఎయిర్డబ్స్ నంబర్స్. హెచ్పి పెన్ డ్రైవ్స్ నంబర్స్. శాండిస్క్ పెన్ డ్రైవ్స్ నంబర్స్. సామ్సంగ్ పెన్ డ్రైవ్స్ నెంబర్స్. ఇలా 1000 ఐటమ్స్ ఉన్న నెంబర్సే కాదు, బాక్సెస్ వస్తాయి, బాటిల్స్ వస్తాయి, పీసెస్ వస్తాయి. మీరు క్వాంటిటీ ఎలా వస్తే ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, ఇలాగ చేసుకోవాలి. ఎస్కేప్. ఏవైనా మిస్టేక్ చేశారనుకోండి, గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చి ఆల్టర్లోకి వెళ్ళి మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? 17 రిసిప్ట్ 17. క్యాపిటల్ 15 lakhs. Contra 27. Finance. Control A, direct save. Purchase. చూడండి ఫార్మాట్ మారింది. 47 ఏమొచ్చింది ఫార్మాట్? క్వాంటిటీ, రేటు, అమౌంట్, నేమ్ ఆఫ్ ఐటమ్. పర్చేజ్, సేల్స్ ఇలా వస్తుంది మా ఇన్వెంటరీ నుంచి. ఎంటర్ ఇవ్వండి. పార్టీ నేమ్ ఎవరు ఇక్కడ? బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ చేయండి. పర్చేజ్ లెడ్జర్ అవి మీరు చేసిండని ఇది వచ్చేస్తాయి. స్పేస్ ఇవ్వండి, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏముంది? వివో. క్వాంటిటీ ఎన్ని? 15,000. ఒక్కొక్కటి 15,000 అంటే 7,50,000. ఇది ఈ బాక్స్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడే డైరెక్ట్ గా రావచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్లేస్ లోనే డైరెక్ట్ గా మీకు మౌస్ రావచ్చు, నో ప్రాబ్లం. నోకియా 20,000. ఓపో 25,000. అన్ని ఒకే పర్సన్ దగ్గర కొంటున్నాం. బోట్
30, 1500. JBL JBL 40, 500. Noise 50,000. 50, 1000. HP Yeah. 60, 500. 65. Next SanDisk 70, 600. 600. Next Samsung 80, 800. ఇలా 3,51,000కి మన బిజినెస్ బాలు మొబైల్ స్టోర్ నుంచి మన నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తుంది. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం కస్టమర్ కి F8 ఫార్మాట్ మారుతుంది 57. కస్టమర్ ఇక్కడ కమాల్ మొబైల్ స్టోర్. వివో చూడండి క్వాంటిటీ అంతా ఆటోమేటిక్ జనరేట్ అయ్యేది. వివో 30, 20,000. నోకియా Nokia 20, 25,000. 25,000. SanDisk 40, 1,000. Boat 30, 2,000. JBL 20, 1,000. Noise 25, 1,200. సో టోటల్ గా 12,50,000కు మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ నుంచి కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేసింది. మీరు కంట్రోల్ పి ఇచ్చారంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. కంట్రోల్ పి ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ పి అంటే ప్రింట్ అనమాట. వితౌట్ జిఎస్టీ బిల్ ఇలా ఉంటుంది. కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్. F7 టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ 77 పేమెంట్. క్యాష్ పే టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు క్రెడిటర్ అంటే? ఎవరు వస్తారమ్మా క్రెడిటర్ అంటే? క్యాష్ పే టు క్రెడిటర్. బాలు వస్తాడా కమాల్ వస్తారా క్రెడిటర్ అంటే? ఎనీవన్? బాలు సార్. Palu Mobiles. దానికి ఇంతసేపు పట్టిందా? ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా సారీ సార్. సార్ ఇక్కడ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కూడా ఉంది కదా సార్. కానీ వాల్యూ తక్కువ కదా. ఇక్కడ 32 లక్షలు ఇక్కడ పైన 22,000 ఇక్కడ సార్. డిఫరెన్స్. క్యాష్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ 10,7. $1,00,000. రిసిప్టా మనం పేమెంట్ వేసింది రిసిప్ట్ కదా. పేమెంట్ వేసాం. రిసిప్ట్ తీసుకో. కంట్రోల్ ఏ సేవ్. పేమెంట్ డేట్ మారుద్దాం 37. రెంట్ 26,000. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఎస్కేప్. డే బుక్ లోకి వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే మనం ఏ మంత్ 7th మంత్ వేసాం కదా. ఆల్ట్ F7 ఆల్ట్ F1 ఆల్ట్ F1 ఇచ్చామంటే చేంజ్ పీరియడ్
మనకి 1/7 నుంచి 31/7 వరకు పడిన ట్రాన్సాక్షన్స్ అంటే ఆ నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని రావాలి. చూడండి ఇలా వచ్చేస్తాయి. ఓకే. అమౌంట్లు ఏమైనా మిస్టేక్ చేస్తే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్. ఓకే, ఎంటర్ ఇచ్చేయండి. చూడండి 40 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 20 క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే క్లియర్ అయిపోయి ఉంటావో అవి కనిపించవు. నైస్. 50 పర్చేజ్ చేశాను, 25 సేల్ చేశాను, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేశాను, 20 సేల్ చేశాను, 30 ఉంటాయి. ఓపో 50 పర్చేజ్ చేశాను, అవుట్వర్డ్ సేల్స్ ఏం చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. వివో 50 పర్చేజ్ చేశాను, 30 సేల్ చేశాను, 20 ఉన్నాయి. ఇలా ఇది ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. 58,000, 23,000, 58 lakhs, 23,000. అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్ చూపిస్తుంది, వాల్యూ చూపిస్తుంది మంత్లీ. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఓచర్ పోస్ట్ అయింది, జర్నల్లో ఓచర్ పోస్ట్ అయింది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్స్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, ఓచర్ టైప్స్ 24, యూనిట్స్ 7. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, బోర్డ్. సో ఇన్వర్స్ 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ 60 అలాగే ఉంది. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 20 ఉంది. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 అలాగే ఉంది. మంత్లీ రిపోర్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, బోర్డ్. పర్చేజ్ సేల్స్ పక్క పక్కన ఎంత ప్రాఫిట్ అనేది తెలిసిపోతుంది. సో దీన్నే ఇన్వెంటరీ అంటారు. మనం ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమొచ్చింది, ఎక్స్ట్రా కేటగిరీస్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇది సన్ రైజ్ మెడికల్ ఏజెన్సీ. ఇక్కడ బాక్సెస్ లో పర్చేజ్ చేస్తాం, బాటిల్స్ లో పర్చేజ్ చేస్తాం, ప్యాకెట్స్ లో పర్చేజ్ చేస్తాం, పీసెస్ లో కూడా పర్చేజ్ చేస్తాం. టోటల్ 20 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు కేటగిరీస్ ఒకటి యాడ్ అవుతాయి అంతే. జస్ట్ చూపిస్తున్నాను. స్టాక్ గ్రూప్స్ లో ఏమొస్తాయి, మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఈ 2 స్టాక్ గ్రూప్స్ అంటారు. స్టాక్ కేటగిరీస్ ఏమొస్తాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ సిరప్స్, నెక్స్ట్ సోప్స్, నెక్స్ట్ టూత్ పేస్ట్,
నెక్స్ట్ షాంపూస్, ఇవి కేటగిరీస్. స్టాక్ ఐటమ్స్ మీరు అవన్నీ నెక్స్ట్ ప్రాబ్లం క్రియేషన్ చేసి ఇవన్నీ చేసుకోవాలి. బ్యాటరీస్ బాక్సెస్ నేను ముందే చేసిన కాబట్టి చూపిస్తున్నాను. నిమ్ స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్స్ కి అండర్ కి మధ్యలో కేటగిరీ రావాలి. F12కి వెళ్ళండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది ఎస్ పెట్టాలి. మధ్యలో మనకి కేటగిరీ వస్తుంది. ఇప్పుడు కేటగిరీ మన ఏ దాని కింద ఉంది? పెయిన్ కిల్లర్స్ కింద ఉంది. పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఎలా పర్చేజ్ చేస్తాం? బాక్సెస్ ఇలా ఇవ్వాలి. ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. అట్లా ఏ దాని కింద ఏమొస్తాయో తీసుకోవాలి. నెక్స్ట్ అమాక్సిలాన్, మెడిసిన్స్ కేటగిరీ యాంటీబయాటిక్స్, యూనిట్స్ బాక్సెస్. సిప్రో, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. జింటస్, మెడిసిన్స్ కేటగిరీ సిరప్స్, యూనిట్స్ బాటిల్స్. నెక్స్ట్ కాఫ్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ సోప్స్, యూనిట్స్ బాక్సెస్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ సిబాకా. అట్లా మీరు అన్ని తీసుకోవాలి. జస్ట్ చూపిస్తున్నాను. ప్యాకెట్స్ ఇలా అన్ని తీసుకొని ఓచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వచ్చి పర్చేజ్ లోనే టోటల్ 20 ఐటమ్స్ ఇవ్వాలి. మొత్తం ఎవరి కింద? సన్ ట్రేడర్స్ అండర్ లోనే మొత్తం 20 ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్స్ కి సేల్ చేయాలి. కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్ టు సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ కంట్రోల్ ఏ సేవ్ 20,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ టు సి ఆల్రెడీ రెంట్ ఉంది కదా, లాస్ట్ మంత్ చేసింది ఉంటుంది కాబట్టి ఓకే 25,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. ఆల్ టు సి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, indirect expenses 25,000. All to see food expenses, indirect expenses. All to see fire insurance, direct expenses. ఇలా ఎంటర్ చేసుకుంటాం. కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ చూడు. ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది చేస్తాం.
ఇక్కడ కొత్తగా ఐటమ్స్ ని ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం. మన దగ్గర ఎంత పర్చేజ్ చేసాం, ఇన్వర్డ్స్ ఎంత సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చుమా ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. అలెగ్జాండర్, ఏమి సార్? యా, హితేష్, అమర్నాథ్. ఇప్పుడు మనం చేసింది యా వితౌట్ జిఎస్టి. జిఎస్టి కాకుండా మనం ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకున్నాం. జిఎస్టి కాకుండా ఎలా చేయాలనేసి క్లియరా? రిమైనింగ్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సార్ యా, ప్రీవియస్ అని చేసేసారా? ప్రీవియస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నో సార్. క్లియర్? యా, డన్ మా. సో 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే, నెమ్మదిగా ఈచ్ అండ్ పాయింట్ మీ ఇంట్లో మెయిన్ పాయింట్స్ అక్కడే మెటీరియల్ రాసుకోండి. ఏ మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్ గా రాసుకోండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? యా, ఇప్పుడు మనం చేసేటన్ని జనరల్ ప్రాబ్లమ్స్, జనరల్ అన్నమాట, జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకే, యా, డన్ మా. టుమారో సార్ యా, చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు మీరు కంట్రోల్ కి చెప్పారు సార్. ఆల్ట్ సి లెడ్జర్ క్రియేషన్ సార్. ఆల్ట్ సి. సార్ ఆల్ట్ సి అంటే లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అండ్ యూనిట్స్ క్రియేషన్ అన్ని కూడా మధ్య మధ్యలో ఇవన్నీ చెప్తూ వస్తా షార్ట్ కట్స్. ఆల్ట్ ప్లస్ సి. మళ్ళీ వచ్చేలోకి ఆల్ట్ ప్లస్ సి అంటే ఆన్ ద స్పాట్, స్పాట్ క్రియేషన్. అది లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా. ఓకే, సో తర్వాత కేటగిరీ అయినా ఏదైనా స్పాట్ క్రియేషన్. కంట్రోల్ ప్లస్ ఏ అంటే మళ్ళీ రిటర్న్ వచ్చర్ డైరెక్ట్ సేవ్, ఎక్కడి నుంచే చేయొచ్చు. ఓకే, ఇవన్నీ నేను మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పర్చేజ్లో ఉన్నా, ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి, బాను ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ పర్చేస్. ఐటమ్ చేయాలి ఇక్కడనే స్పాట్. ఆల్ట్ సి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ల్యాప్టాప్. ఆల్ట్ సి, ల్యాప్టాప్స్ అని గ్రూప్ చేసుకున్నా ఆన్ ద స్పాట్. ఓకే, యూనిట్ సార్. ఆల్ట్ సి, టన్స్. ఇట్లా ఆన్ ద స్పాట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సార్. యా, ఎస్ డన్. బాయ్ బాయ్. Thank you. ఇవన్నీ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను ఇంకా. ఓకే, సిచ్యువేషన్ బట్టి. Okay. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఇస్ క్లియర్ మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? యా, సో ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? లెట్ మీ కన్ఫర్మన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి లాస్ట్ క్లాసెస్ లో. క్లియరా? ఓకే, ఓకే గైస్, డన్ మా. సో నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. ఓకే, చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు?
ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేయడం సార్ డిఫరెంట్ రా మెటీరియల్స్ తో. సో సింగిల్ వర్డ్ ఆన్సర్ మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఏమంటాం మనం? మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అని చెప్తాం. ఓకే, అంటే మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్? ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ చెప్పండి. అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు? చెప్పండి. తయారు చేసి కంపెనీ ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీ చెప్పండి. ప్రోడక్ట్ ఏదైనా. లైక్ సమ్ సోప్స్, ఉమ్, Glass. షాంపూస్, గ్లాసెస్, ఉమ్. ఈవెన్ క్లాత్ ఆల్సో సార్. Right, sir. సో ఎగ్జాంపుల్స్: మొబైల్ కంపెనీస్, ఓకే, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఓకే, మెడిసిన్స్, ఓకే, సర్స్, కార్స్, బైక్స్, ఇలా ఏదైనా కావచ్చు. ఓకే, ఇలాంటి నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. అప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తుంది. ఓకే, పర్చేజ్ చేస్తుంది. ఎవరి నుంచి పర్చేజ్ చేస్తుంది? మార్కెట్లో ఉన్న సప్లయర్స్ నుంచి. సో ఏం పర్చేజ్ చేస్తుంది? రా మెటీరియల్. రా మెటీరియల్ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్గా చేంజ్ చేసి మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తుంది. ఇప్పుడు ఏవైనా స్టాక్ ఆర్ గుడ్స్ మార్కెట్లో ఒకే సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామా, లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్చేజ్ చేస్తామా? మార్కెట్లో పేర్లు ఉంటారు కదా చాలా మంది. రాకేష్ ట్రేడర్స్ అని, రామ్ మర్చెంట్స్ అని, ఓకే, జై ప్రైవేట్ లిమిటెడ్ అని. ఒకరి దగ్గరే కొనం కదా. మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ రకరకాల సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. ఓకే, సో మెయిన్గా ఫైనల్ ప్రోడక్ట్గా ఏం తయారు చేస్తాం అనేది మీ మోటివ్. ఇన్వర్స్, అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్, అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ హోల్ ప్రాసెస్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ మాన్యువల్గా చేస్తాం. మన సెకండ్ మెటీరియల్లో ఆటోమేటిక్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ మాన్యువల్ చేస్తాం. ఎలా అనేది టుడే సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన యొక్క ప్రాబ్లం మెయిన్ మోటివ్ ఏంది? ఇక్కడ చూడండి, ఇండియన్ రెడీమేడ్స్. ఇక్కడ సర్స్ తయారు చేసే కంపెనీ మనది, ఒక ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నువ్వు పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. రిమైనింగ్ నువ్వు పెట్టండి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తున్నాయి. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్ కేసు ప్రీ డిఫైన్గా ఉంటాయి. క్రియేట్ మనకి లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చెప్పండి చూద్దాం. మెటీరియల్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ.
Indian Garments, Sunray Creators, Control A. Galaxy Private Limited, Sunray Creators, Control A. Neeraja Traders, Sunray Creators, Control A. Next, wages, direct expenses, Control A. Next, other miscellaneous expenses, direct expenses, Control A. Next, sales accounts, Control A. Next, cloth, Kishore Cloth Center. Sundry debtors, Control A. ఓకే, ఈ విధంగా మనము లెడ్జెస్ అని చేసుకున్నాం. ఎస్కేప్. ఇప్పుడు యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి మన దగ్గర? ఎంటీ అంటే మీటర్స్, డిజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇవి చేసుకున్నాం. ఇలా. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో గ్రూప్స్ లేవు. మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు నీట్గా రావడానికి. క్లాత్స్ అని, బటన్స్ అని, థ్రెడ్స్ అని, షర్ట్స్ అని మనం చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. షర్ట్స్. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్. లెనిన్ క్లాత్, క్లాత్స్, యూనిట్స్ ఎంటీ, మీటర్స్. డెనిమ్ క్లాత్, క్లాత్స్, మీటర్స్. వీల్ బటన్స్, బటన్స్. డీజెడ్ డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్, బటన్స్, డజన్స్. సిల్క్ థ్రెడ్స్, పీసీ, కాటన్ థ్రెడ్స్, పీసెస్, కాలర్ మెటీరియల్, పీసెస్. హాఫ్ షర్ట్స్, నెంబర్స్, ఫుల్ షర్ట్, షర్ట్స్, నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ఓచర్ టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఓకే, ఎస్కేప్. ఓచర్స్ లోకి వెళ్ళండి. రిసిప్ట్, $1,6 క్యాపిటల్, 25 lakhs.
నెక్స్ట్ పర్చేజ్ 6 ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3500 350. డెనిమ్ క్లాత్ 4250. సో టోటల్ గా 22,25,000 కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 86 గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఫీల్డ్ బటన్స్ ఓకే 1 minute please. హలో వన్ టైం పేమెంట్ చేస్తే స్టార్టింగ్ లోనే సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ 1 month రెంటల్ లైసెన్స్ వస్తుంది. అంటే మేము ఇస్తామండి, అది తీసుకోవడం మీ చాయిస్. ఓకే, సో అది మేము స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్ అనమాట. సో అట్లా ఓకే, సో డన్. యా, సో నెక్స్ట్ వచ్చేసి గెలాక్సీ కదా, మెటల్ 1340. 1,52,000 కి గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. నెక్స్ట్ 10/6 నీరజా ట్రేడర్స్. కంట్రోల్ ఏ పర్చేజ్. సిల్క్ థ్రెడ్స్ 15. కాటన్ థ్రెడ్స్ 60,000. నెక్స్ట్ 12/6 క్యాష్ కాలర్ మెటీరియల్ 2030. సో ఈ విధంగా మనకు కావాల్సిన రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సర్ట్స్. ఇక్కడ హాఫ్ సర్ట్ 39 నెంబర్స్, ఫుల్ సర్ట్ 39 నెంబర్స్ ని మనము తయారు చేయాలనుకుంటాం. ఆల్రెడీ పైన రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఓకే, ఇప్పుడు అదర్ వాచెస్ లోకి వెళ్ళాలి. అదర్ వాచెస్ లోకి వెళ్ళి మనం ఇంతకుముందు చేసాం కదా, ఆల్ట్ F7 అనే వచ్చు. సో ఇక్కడ ఆఫ్సర్స్ 1300 మాన్యువల్ గా మనం యూజ్ చేసుకుంటాం. డెనిమ్ క్లాత్ 2600 మీటర్స్. రేటు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. పీర్లు బటన్స్ 867. కాటన్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. సో ఇక్కడ వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ 91,000. ఓకే, ఇలా నెక్స్ట్ ఫుల్ సర్ట్స్ లెనిన్ క్లాత్ 3250.
మెటల్ బటన్స్ 1300. సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ 600 నెగిటివ్ ఎందుకు చూపిస్తుందమ్మా? ఎనీవన్ అక్కడ నెగిటివ్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ ఎందుకు వస్తుంది? ఎనీవన్ ఆన్సర్. నెగటివ్ 600 ఎందుకు వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. ఫినిష్డ్ గుడ్స్ గా తయారు చేసుకున్నాం, ఇప్పుడు మార్కెట్ లో సేల్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ అంటే ఎక్కువ మనం యూజ్ చేసాం, అందుకు నెగిటివ్ స్టాక్ వచ్చింది. 15,6. ఫుల్ షర్ట్స్ 800, 1500. హాఫ్ షర్ట్స్ 600, 1000. టోటల్ గా 18 lakhs కి మనం సేల్ చేసాం. నెక్స్ట్ 26 క్యాష్. ఫుల్ షర్ట్స్ 500, 1400. హాఫ్ షర్ట్స్ 700, 900. ఈ విధంగా మనం సేల్ చేస్తాం. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసింటని చూడవచ్చు. ఆల్ట్ F2 1636. 6 మంత్లో మనం పోస్ట్ చేసింటన్ని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 11,23,650. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పెండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, సేల్స్ అండ్ పర్చేస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, సేల్స్, పర్చేస్. మంత్లీ రిపోర్ట్స్, మన స్టాటిస్టిక్స్ చూడండి, ఏ వచ్చర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి అనేది కూడా చూపిస్తుంది. సో గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, ఎస్కేప్, ఎస్కేప్, ఎస్కేప్. సో ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది టుడే సెషన్లో డిస్కస్ చేసాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? క్లియరా? No, sir. Yes, sir. Done guys. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? సో ఇక్కడ కూడా మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి బయింగ్ అండ్ సెల్లింగ్. డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి?
చెప్పండి. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. చెప్పమా? చెప్పండి. మీది మొబైల్ బిజినెస్ అయినా కావచ్చు. లైక్ కంప్యూటర్ బిజినెస్ అయినా కావచ్చు. మెడిసిన్స్ అయినా కావచ్చు. ఓకే. ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కావచ్చు. ఏంటి మా? డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ఎనీవన్? డొమెస్టిక్ అంటే మన ఇండియా సార్. ఇంటర్నేషనల్ అంటే విదేశాల నుంచి. వెరీ గుడ్. ఇప్పుడు మన బిజినెస్ పెట్టిన తర్వాత విత్ ఇన్ ద ఇండియాలోనే బిజినెస్ చేస్తామా? లేదంటే అదర్ కంట్రీస్‌లో కూడా బిజినెస్ చేస్తామా? చెప్పండి. సో, అదర్ కంట్రీస్ కూడా మనం బిజినెస్ చేస్తాం. అదర్ కంట్రీస్‌తో కూడా పర్చేజ్ ఆర్ సేల్స్ అనేది చేస్తాం. స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే. అప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపీ అక్కడ దేశాలతో మనం ఇంటూ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు దుబాయ్‌తో అయినా చేయొచ్చు బిజినెస్. ఓకే. యూఎస్‌తో అయినా చేయొచ్చు. ఆస్ట్రేలియాతో అయినా చేయొచ్చు. ఓకే. కువైట్ అయినా చేయొచ్చు. ఎవరితోనైనా నువ్వు బిజినెస్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ కరెన్సీలో మనం డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల. డాలర్ ఉండొచ్చు, దినార్ ఉండొచ్చు, దిర్హమ్స్ ఉండొచ్చు, దినార్ ఉండొచ్చు. ఓకే. మనము వాళ్ళ యొక్క బేస్‌లో మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఓకే. సో, దానికి అమౌంట్ ఏ విధంగా కరెన్సీస్ క్రియేషన్ చేయాలి? అండ్ ఆ కరెన్సీస్‌కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా సెటప్ చేయాలి? కరెన్సీస్ క్రియేట్ చేయాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ సెటప్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా. కువైట్ దినార్ 267.59 పైసా. దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఓకే. కంపెనీ క్రియేట్ చేయండి. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సేవ్. మెయింటైన్ అకౌంట్స్. బిల్ వైజ్. మెయింటైన్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇంకా జిఎస్టీ ఇవన్నీ నో కదా. ఇంకా మనకి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్రియేట్ లో వెళ్దాం. లెడ్జెస్ ని క్రియేట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్, సన్రీ క్రియేటర్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటాను. అక్కడ ఏ స్టేట్ లోనే మనకు తెలియదు. సో ప్రస్తుతానికి నేను ఇండియానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వల్ల సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టార్స్, నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి,
నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కరెన్సీ ఓచర్ టైప్ ఉన్నాయి. కరెన్సీ చేసిన తర్వాత మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సింబల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డాలర్. షిఫ్ట్ పట్టుకుని 4 ఇవ్వండి, డాలర్ వస్తుంది. కంట్రోల్ ఏ. డిఎన్ దినార్, కంట్రోల్ ఏ. డిహెచ్ఎస్ దిర్హమ్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. డాలర్ 54.90 పైసా, డిహెచ్ఎస్ 22.31 పైసా, టిఎన్ 267.59 పైసా. యూనిట్ నెంబర్స్ ఓన్లీ. స్టాక్ ఐటమ్ హెచ్పి ల్యాప్టాప్స్. వోచర్స్. రిసిప్ట్ డేట్ 1/4/25. క్యాపిటల్ 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. కాంట్రా 2/4. నెక్స్ట్ 2/4 పర్చేస్. ఆస్ట్రేలియా. సో $80, $600. సో 80 into 600 అంటే 48,000. 600 54.90 32,940. కింద మళ్ళీ 48,000కి 54.93 ఇంటూ చేస్తే 26,35,000. నెక్స్ట్ సేల్స్ 15. కువైట్ హెచ్పి 30. డిఎన్ 267.59 పైసా. సో కింద చూడండి 21,48,000. డేట్ మార్చండి. దుబాయ్ 16. $40. డిహెచ్ఎస్ 1250. 11,15,500. 26. చెక్ పేడ్. $25,000. చెక్ రిసీవ్డ్ 17.
DN 4,000. Next, DHS 27. Payment 18. 34,000. Two eight. Bank charges. ఇలాగా ఎంటర్ చేయాలి. డే బుక్, ఆల్ టెఫ్ట్, డేట్లు తీసేయండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టెఫ్ట్ 9,13,832.24. ఇప్పుడు డాలర్ వైజ్ గా సింబల్స్ చూడాలి, దినార్ వైజ్ గా సింబల్ చూడాలి. ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చి మీకు ఏ సింబల్ వైజ్ కావాలంటే ఆ సింబల్ వైజ్ గా అమౌంట్ చూడొచ్చు. మన ఇండియా అమౌంట్ 32,60,000 అవుతే అక్కడ $59,446 కి మన ఇండియా అమౌంట్ 32 lakhs అవుతుంది. ఆల్ట్ సి, డిహెచ్ఎస్ 3 దేశాల అమౌంట్. అక్కడ మన ఇండియాలో 32 lakhs, అదే డాలర్లు ఆస్ట్రేలియాలో $59, $59,000. ఇక్కడ 1,46,285 dirhams. ఆల్ట్ సి 4 దేశాల అమౌంట్ ఇలా. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, పర్చేస్ ఆర్ సేల్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్, కాంట్రా, పేమెంట్, పర్చేస్, రిసీవ్స్, సేల్స్, గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్, ఇన్వెంటరీ బుక్స్, పర్చేజ్ అండ్ సేల్స్, మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరీ. సో ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అదర్ కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే కరెన్సీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం టుడే సెషన్లో డిస్కస్ చేస్తాం. ఒక ప్రాబ్లం ఉంటుంది, అది డిస్కస్ చేసామంటే ఇంకా మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. బ్యాట్ జిఎస్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా రిమైనింగ్ గైస్? క్లియర్? Yes, sir. అవి చేసేసేయండి. పెండింగ్ ఏమన్నా కూడా చూసుకోండి. నిన్న ఏదో డౌట్ అన్నావు కదా మా మహేశ్వరి, డౌట్ ఏంటి? Sir, ఇది బిల్